ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మరొక కొత్త రోజు, మరొక కొత్త ఆశ, మరొక కొత్త ఆలోచన, మరొక కొత్త నిర్ణయం, మరొక కొత్త ప్రయత్నం. ప్రతిదీ కొత్తగా ఉండాలి అని మన మనస్సు ఎంతో కోరుకుంటూ ఉంటుంది. అయితే మనం ఆశపడినది మన జీవితంలో నెరవేరడానికి మనం చేసే ప్రయత్నం మనకు గొప్ప జయమును కలుగజేయడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతిరోజు మనకు తోడై ఉంటున్నారు. ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు మన దేవదేవునికే కలుగునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూనే ఈ రోజును మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. ఆకాశ మహాకాశములు పట్టజాలని మహా గొప్ప దేవ, మరి ఒక రోజు మా జీవితాలలో మీరు పొడిగించారు. ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును మీరు అనుగ్రహిస్తూ ఈ నూతన దినములోనికి మమ్మలను మీరు నడిపించారు. మీకు స్తోత్రాలు. మరి ఈ రోజంతా ప్రభువా మరి ఒకసారి నీ కాపుదల, నీ సన్నిధి, నీవిచ్చేటటువంటి జయము, నీవిచ్చేటటువంటి నడిపింపు మేము కోరుకుంటూ ఉన్నాం. కనుక నీ మాటలు ప్రభువా మమ్మల్ని విశ్వాసములో, నిరీక్షణ ఆనందములో బలపరిచి స్థిరపరచగలవు. గనుక నీ మాటలను ధ్యానము చేయడానికి ఇష్టపడుతున్నాం. వినుచున్న వారందరికీ మేలు కలుగు చేయండి. ఆత్మలో బలము, నూతన ఉత్సాహము, ఉజ్జీవము కలుగు చేయమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ ధ్యానములోనికి వస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియా సహోదరి, సహోదరుడా, నీ ప్రయత్నాలలో, నీ ఆశలలో, నీ ఆలోచనలలో, నీ నిర్ణయాలలో, నీ మార్గాలలో నీవు జయము పొందాలి. అది నీ ప్రయాస వలన సాధ్యమవ్వదు, నీ జ్ఞానము వలన కూడా సాధ్యమవ్వదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వలన సమస్తము సాధ్యమే. ఆమేన్. కనుక సమస్తమును సాధ్యము చేయగలిగిన యేసయ్యతో ఈ ఉదయకాలం నీ ఒక మాట చెప్పాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఈ వాక్య సందేశం ద్వారా మాట్లాడుతున్నాడు. అదేదనగా కీర్తనల గ్రంథము 46వ కీర్తన 1వ వచనము ఈ విధంగా తెలియజేస్తుంది. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమును అయ్యున్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయుడు. దేవుడు మనకు ఆశ్రయమును, దుర్గమునై ఉన్నాడు. ప్రియ కుమారుడ, కుమార్తె, గమనించగలుగుతున్నావా? నీ ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను రక్షించి విమోచించి తన పరిశుద్ధాత్మ ద్వారా నిన్ను నింపి తన సంఘముగా, తన కుమారుడిగా, కుమార్తెగా నిన్ను కొనసాగింపజేస్తున్న నీ రక్షకుడైన యేసుక్రీస్తు నీకు ఆశ్రయమై ఉన్నాడు, నీకు దుర్గమై ఉన్నాడు. అంతేకాదు, ఆయన నీ ఆపత్కాలములో నీవు నమ్ముకొనదగిన సహాయుడై ఉన్నాడు. కాబట్టి ప్రయత్నాలలో యేసయ్యను ఆశ్రయించు, ఆలోచనలలో యేసయ్యను ఆశ్రయించు, నిర్ణయాలలో యేసయ్యను ఆశ్రయించు. ఆయన నీవు నమ్ముకొనదగిన సహాయం. 91వ కీర్తనలో 2వ వచనములో నుండి ఈ విధంగా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు. అవును ప్రియులరా, మరి ఈ ఉదయకాల సమయంలో నీ ఆలోచనల్లో, నీ నిర్ణయాలలో, నీ ప్రవర్తనలో, నీ రోజంతటి దినచర్యలో నీవు దేవునితో చెప్పవలసిన మాట, ప్రభువా నీవు నా ఆశ్రయము, నీవు నేను నమ్ముకొనదగిన నా సహాయము, నేను నిన్ను నమ్ముకుంటున్నాను ప్రభువా, నన్ను నడిపించు దేవా అని నీవు నీ హృదయపూర్వకంగా యేసయ్యను విశ్వసించి నీవు చెప్పగలిగితే 3వ వచనము ఈ విధంగా తెలియజేస్తుంది. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూసారా ఎంత స్పష్టంగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడో? ఆ వాగ్దానం ఈ రోజంతా నీవు అనుభవించాలి. ఆమేన్. ఈ రోజంతా నీవు ఈ వాగ్దానాన్ని బట్టి నడవాలి. కనుక నీవు చెప్పాల్సిన మాట ఒక్కటే, దేవా నీవు నా ఆశ్రయము, నీవు నా నమ్ముకొనదగిన సహాయము, నేను నిన్ను నమ్ముకుంటున్నాను ప్రభువా అని నీవు చెప్పినప్పుడు ఈరోజు సాతాను వలన కలిగే, మనుషుల వలన కలిగే
ప్రభావముల వలన కలిగే ప్రతి విధమైన ఊరులలో నుండి ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నాశనకరమైన తెగులు నిన్ను అంటకుండా, నీ కుటుంబాన్ని అంటకుండా, నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను అంటకుండా, నీ ధనమును అంటకుండా ఆయన నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఇంతకంటే గొప్ప ఆదరణ ఏంటి? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. నిన్నటి పరిస్థితులను బట్టి, నిన్న నీకెదురైనటువంటి అనుభవాలను బట్టి ఒకవేళ నీ మనసు అలిసిపోయి ఉండొచ్చు, సొమ్మసిల్లిపోయి ఉండొచ్చు, అది నీలో కృంగిపోయి ఉండొచ్చు. అయినను దేవుడు నీకు ఒక కొత్త రోజును అనుగ్రహించాడు. ఈరోజు నిన్నటి రోజు వలె నీకు ఒక చేదు అనుభవాన్ని మిగల్చకుండా ఉండాలి అంటే దేవుడు నీకు బలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును ఆశ్రయముగా, నీవు నమ్ముకొనదగిన నీ సహాయముగా నువ్వు చేసుకోవడానికి సిద్ధమేనా? నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఈరోజు నువ్వు ప్రారంభిస్తున్నటువంటి నీవు నిశ్చయముగా ఈరోజంతా సమాధానముతో గడుపునట్లుగా దేవుడే నీకు ఆశ్రయముగా, నీ ప్రభు అయిన యేసుక్రీస్తే నీకు దుర్గముగా, నీ పరిశుద్ధాత్మ దేవుడే నీ నమ్ముకొనదగిన సహాయముగా నిలబడుతూ ఉండగా ఆయనను ఆశ్రయించు. ఆయన సహాయం కోరుకో, ఆయన పైన ఆధారపడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి మా యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్య సందేశము ద్వారా నిన్ను నమ్ముకున్నప్పుడు, నిన్ను ఆశ్రయించినప్పుడు సొమ్మసిల్లిపోయిన మనసులకు బలము కలుగు చేస్తానని వాగ్దానం ఇచ్చావయ్యా. మరి ఆ వాగ్దానము ఎంతైనా నమ్మదగినది, అది రుచి చూచిన వారికి ఎంతో మధురమైనది. నేను ప్రకటించిన ఈ వాక్య సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరూ ప్రభువా, నీవిచ్చేటటువంటి బలము అనే అనుభవంలోనికి రావడానికి సహాయం చేయండి. దానికి గాను ఈ ఉదయకాల సమయమే ఎంతమంది ప్రభువా నీవు ఆశ్రయమని, నీవు దుర్గమని, నీవు నమ్ముకొనదగిన సహాయమని, దేవా అని నీ వైపు ప్రభువా వారి కనులెత్తుతున్నారో వారందరిలో నీ బలము ప్రసరింపజేసి నిన్నటి బాధ నుండి, నిన్నటి వేదన నుండి, నిన్నటి దుఃఖము నుండి, నిన్నటి ఓటమి నుండి విడుదల దయచేసి ఈరోజు ఒక గొప్ప జయము, ఒక గొప్ప సంతోషము మీరు కలుగజేస్తూ ఇట్టి విశ్వాస భక్తి జీవితంలోనే ప్రతిరోజు గడపడానికి సహాయం చేయమని యేసు నామం ద్వారా ప్రార్థిస్తూ వాక్యమును బట్టి కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బి విత్ యు ఆల్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ.